వాళ్ళిద్దరూ నిన్నటి వరకు మిత్రులు. ఒకరంటే ఒకరికి ఎంతో అభిమానం. ఒకరు టెక్నాలజీలో రారాజు, మరొకరు అగ్రదేశానికే అధ్యక్షుడు. వారే ఎలన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్. మొన్నటి వరకు ప్రాణమిత్రుల్లా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు శత్రువులుగా మారుతున్నట్టుగా సమాచారం. వీరిద్దరి మధ్య స్నేహబంధం చెడినట్టే కనిపిస్తుంది. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ట్యాక్స్ బిల్లుపై అసంతృప్తితో మొదలైన ఈ విభేదాలు ఎన్నికల్లో గెలుపుపై మాటల యుద్ధం వరకు వెళ్లాయి. తాను లేకుంటే ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవారని ఎక్స్ లో పేర్కొన్నారు ఎలన్ మస్క్. డెమోక్రటిక్ పార్టీ హౌస్ ను నియంత్రించే వాళ్ళని, రిపబ్లికన్లు సెనెట్ లో 51-49గా ఉండేవారని చెప్పారు. దీనికి ముందు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును ఎలన్ మస్క్ వ్యతిరేకించినందుకు తాను చాలా నిరాశకు గురయ్యానని అన్నారు. ఎలన్ మస్క్ కు వైట్ హౌస్ గుర్తుకు వస్తుందని, అతను ట్రంప్ డీరేజ్మెంట్ సిండ్రోమ్ తో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఎలాన్ వైఖరి పట్ల చాలా నిరాశకు గురయ్యానని, తాను అతడికి చాలా సహాయం చేశానని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపునకు సొంత డబ్బును నీళ్లలా ఖర్చు చేసిన మస్క్ ఇప్పుడు అదే ట్రంప్ వైఖరిని తప్పుపడుతున్నారు. డోస్ బాధ్యతల నుంచి వైదొలగడానికి ముందే వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని నివేదికలు చెప్తున్నాయి. దానికి ప్రధానంగా 5 కారణాలు ఉన్నట్టుగా శ్వేత సౌధం వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బిగ్ ట్యాక్స్ బ్రేక్ బిల్లు వీరిద్దరి మధ్య దూరాన్ని పెంచినట్టు సమాచారం. అమెరికన్లకు పన్ను తగ్గించేందుకు ఈ బిల్లును తీసుకొచ్చారు. ట్రంప్, మస్క్ మధ్య దూరానికి ఈ బిల్లే ప్రధాన కారణమని తెలుస్తుంది. ఈ బిల్లుతో ధనికులకు 4.5 లక్షల కోట్ల డాలర్ల మేర లబ్ధి చేకూరి పేదలకు ఉద్దేశించిన సంక్షేమ పథకాలు మరుగున పడతాయని మస్క్ తప్పుపడుతున్నారు. ఇదో అసహ్యకరమైనటువంటి బిల్లుగా ఆయన అభివర్ణించారు. రుణ పరిమితిని పెంచి అమెరికా ఆర్థికాన్ని దివాలా తీయించేలా ఉన్న ఇలాంటి బిల్లుకు మద్దతిచ్చిన వారికి సిగ్గుండాలంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కిల్ ది బిల్ అంటూ ట్వీట్ చేశారు. అయితే ఎలక్ట్రిక్ కార్లకు రాయితీ తగ్గింపు అంశం బిల్లులో ఉండటం వల్లే మస్క్ దీన్ని వ్యతిరేకిస్తున్నారని ట్రంప్ వర్గం ఎదురుదాడికి దిగుతుంది. మరోవైపు ఎక్స్ వేదికగా దీనిపై పెద్ద సుదీర్ఘమైన డిబేట్ రన్ చేస్తున్నారు ఎలన్ మస్క్. పనిలో పనిగా అమెరికాలో మరో రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం ఉందని, అది న్యూ బ్లడ్ తో నిండి ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పార్టీ పెట్టే అంశంపై స్పందన కోరేందుకు ఓ పోల్ను కూడా రన్ చేస్తున్నారు. మస్క్ విమర్శల నేపథ్యంలో వైట్ హౌస్ స్పందించింది. ఈ బిల్లుపై అధ్యక్షుడు తన అభిప్రాయాన్ని మార్చుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఎలన్ మస్క్ ఈ బిల్లుపై ఎలాంటి వైఖరి కలిగి ఉన్నారో అధ్యక్షుడికి ఇప్పటికే తెలుసునని, ఇది అధ్యక్షుడి అభిప్రాయాన్ని మార్చదని అన్నారు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్. ఇది గొప్ప అద్భుతమైన బిల్లు అని, ఆయన దానికి కట్టుబడి ఉన్నారని స్పష్టం చేసింది. ఇక రెండో కారణం ఆల్ట్మన్ తో భేటీ వ్యవహారం. మస్క్ కు ఓపెన్ ఏఐ సీఈఓతో శామ్ ఆల్టమ్ కు మధ్య విభేదాలున్నాయి. ఇక ఈ క్రమంలోనే ఓపెన్ ఏఐ కు చెందిన చాట్ జీపీటీకి పోటీగా మస్క్ గ్రూప్ ను తీసుకొచ్చారు. అయితే తనను కాదని ఆల్ట్మన్ తో ట్రంప్ ప్రైవేట్ గా భేటీ కావడం మస్క్ కు ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది. ఇక మూడో రీజన్ మస్క్ పై పర్యవేక్షణ పెంచడం. డోజ్ లో సభ్యుడిగా ఉన్న కొత్తలో శ్వేత సౌధానికి తరచూ వచ్చే మస్క్ ట్రంప్ తో అభిప్రాయ భేదాలు మొదలైన తర్వాత వైట్ హౌస్ కు రావడాన్ని తగ్గించారు. ఇదే విషయంలో అధ్యక్షుడు సూచనలు చేసినా ఆయన వైఖరి మారలేదు. దీంతో మస్క్ కు అప్పచెప్పిన బాధ్యతలను పర్యవేక్షించడానికి, తనకు వివరాలు ఇవ్వడానికి ట్రంప్ మరో అధికారిని నియమించారు. ఇది మస్క్ కు మరింత ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది. పార్టీలోనూ వ్యతిరేకత నాలుగో కారణం. ప్రభుత్వ వృధా ఖర్చు తగ్గింపునకు తొలుత మస్క్ ఇచ్చినటువంటి సూచనలను ట్రంప్ సహా పార్టీ సభ్యులు కూడా హర్షించారు. అయితే రాజకీయ విషయాల్లోనూ మస్క్ జోక్యం చేసుకోవడం, నిబంధనలు కఠినతరం చేయడం అటు పార్టీలోనూ ఇటు ప్రజల్లోనూ విమర్శలు తీసుకొచ్చింది. దీంతో మస్క్ అధికారాలకు ట్రంప్ అనధికారికంగా కోత విధించారు. ఇదే సమయంలో డోజ్లో మస్క్ పదవీ కాలం కూడా పూర్తయింది. $100 మిలియన్ వ్యవహారం కూడా వీరిద్దరి స్నేహానికి బీటలు వేసింది. ట్రంప్ పార్టీకి తన తరపున $100 మిలియన్ ను విరాళంగా ఇస్తానని ఎన్నికల ముందు మస్క్ ప్రకటించారు. అయితే బిగ్ ట్యాక్స్ బ్రేక్ బిల్లు కారణంగా ఇద్దరి మధ్య సఖ్యత లోపించడంతో ఆ నిర్ణయాన్ని మస్క్ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టినట్టుగా సమాచారం. దీంతో ట్రంప్ కొంతకాలంగా మస్క్ పై అసంతృప్తితో ఉన్నారు.